హలో, మనం ఫ్రిడ్జ్ అంటే మనకు ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది. ఫ్రిడ్జ్ అంటే ఏంటంటే మినీ సూపర్ మార్కెట్. ఏదైనా సరే మైదా పిండి కానీ, గోధుమ పిండి, శనగపిండి, కూరలు, మళ్ళీ స్టేవ్ కర్రీస్, మిగిలిపోయిన కూరలు కానీ, లేకపోతే పచ్చి కూరలు కానీ, పచ్చళ్ళు, ప్రతిదీ కూడా మనం ఫ్రిడ్జ్లోనే తోస్తాము. ఎంత ఫ్రిడ్జ్ ఉంటే అబ్బా ఇంకొంచెం ఉంటే బాగుంటుంది, ఇంకా అంత పెద్ద ఫ్రిడ్జ్ ఉంటే అది కూడా ఉంటే బాగుంటుంది. ఎందుకని మనకి అలా అనిపిస్తుంది అంటే, మనం మైదా పిండితో సహా మైదా పిండి నుంచి అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, కూరలు కట్ చేసిన కూరలు కూడా మనం అందులో పెడతాం. అన్నీ ఉన్న వాటర్ బాటిల్స్ కూడా మనకి ఇంపార్టెంటే కదా, అవి కూడా పెట్టాల్సిందే. మనకి ఇడ్లీ పిండి, దోశల పిండి, గారెల పిండి, ప్రతిదీ. సో మనకి ఈసారి డబ్బా వేలో ఒక సర్ప్రైజ్ వస్తుంది. అంత పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు కొనక్కర్లేదు. మీకు ఉన్న ఇంట్లో ఉన్న ఆ చిన్న ఫ్రిడ్జ్తోనే మీరు మొత్తం కూడా సెట్ చేసేసుకోవచ్చు. ఎలా అనుకుంటున్నారా? చూడండి, ఈ డ్రై స్టోరేజ్ మొత్తం కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, నెక్స్ట్ శనగపిండి, ఇలాంటివన్నీ కూడా మనము బయటే పెట్టుకోవచ్చు. ఇలాగ ఏదైతే బయట పెట్టుకున్నారో స్నాక్స్, బిస్కెట్స్, అవి కూడా ఇందులో పెట్టుకోవచ్చు. మొత్తం ఇది 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఈ 10 పీసెస్ కనుక ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో, మీరు తీసుకోవాలనుకుంటున్నారా అయితే ఫ్రిడ్జ్ కొనక్కర్లేదు. కొత్త ఫ్రిడ్జ్, పెద్ద ఫ్రిడ్జ్ అవసరం లేదు. ఎందుకు అంటే ఈ డ్రై స్టోరేజ్ కనుక పెట్టుకుంటే బయటే పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకోగల. అంతేకాదండి, మీకు టోటల్ ఫ్రిడ్జ్లో ఉండే ఏ ఐటమ్స్ అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు ఫ్రీగా వస్తున్నాయి. అంటే డ్రై స్టోరేజ్ కొంటే మీకు ఫ్రిడ్జ్ స్టోరేజ్ ఫ్రీ. ఓకే, నచ్చిందా ఇది? ఇంకొకటి, మనం బయటకు వెళ్తాం, ఈ ఎండాకాలంలో బయటకు వెళ్తాం, అది చాలా ఎక్కువ. అలాంటప్పుడు మనకి డీహైడ్రేషన్ అయిపోతుంది. మన దగ్గర ఉన్న బాటిల్స్ ఒక బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్స్లో జస్ట్ వాటర్ తీసుకుని ఇందులో డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండడానికి లెమన్, కొంచెం సాల్ట్, లెమన్ స్క్వీజ్ చేసి పోసుకుని సాల్ట్ అండ్ షుగర్ వేసుకొని మనం క్యారీ బ్యాగ్లో క్యారీ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఈ చిన్నది ఎంత ఉందో చూడండి, మన చూపుడు వేలు అనుకున్నది ఇది 90 ml. దాన్ని మనం పోసుకొని ఇందులో జస్ట్ ఇట్లా పోసుకొని షేక్ చేసుకుని ఇలాగా ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్ళిపోయేప్పుడు కొంటప్పుడు షేక్ చేసుకుని తాగొచ్చు. అంతేకాదండి, షాపింగ్ వాళ్ళకి ఒకరికి కాదు, చంటి పిల్లలకి కడుపులో నొప్పి వస్తే ఏమంటాం మనం, వుడ్ వైస్ డ్రై పౌడర్ పెట్టమంటాం కదా పిల్లలకి. అట్లా ఆ లిక్విడ్ మన దగ్గర ఉంటే బెటర్. నెక్స్ట్, పిల్లలకి దానిమ్మ జ్యూస్, ఒక దానిమ్మకాయ జ్యూస్ కనుక మీరు తీసారంటే దానికి ఇంత జ్యూస్ వస్తుంది. మామూలుగా తాగమంటే పిల్లలు తాగరు కదా, ఆ దానిమ్మకాయ జ్యూస్ ఇందులో పోసి పిల్లలకి ఇష్టం, చిన్నదిగా క్యూట్గా ఉంది కాబట్టి వాళ్ళకి ఇవ్వచ్చు. అంతేకాదు, మనం పూజలకి అది వెళ్తూ ఉంటాం కదా, పూజలకి గుళ్ళకి వెళ్తూ ఉంటాం, అక్కడి నుంచి తీర్థం తీసుకురావడానికి ఒక మంచి అవకాశం. ఇట్లాగా రకరకాలుగా పిల్లలకి జెమ్స్ తీసుకోవచ్చు. చంటి పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళకి వరకు కూడా ఇది యూజ్ అవుతుంది. అలాంటిది ఇది మనకి 40% తక్కువలో ఇవి వస్తున్నాయి. ఓన్లీ ఈ వారం వరకు మటుకే ఓన్లీ 4 మటుకే వస్తున్నాయి. ఎంత తీసుకుంటే, ఈ సెట్ కనుక తీసుకుంటే మీకు 50% ఆఫే కాకుండా ఇది కూడా మీకు 40% ఆఫ్లో వస్తాం. ఈ మంచి అవకాశాన్ని వదులుకోవద్దు. ఈ ఎండాకాలాన్ని ఆనందించండి. సో హ్యాపీగా ఉండండి. ఓకే, మా మేడం గారు మీకు అందరికి అర్థమయ్యేలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదండి. ఐ హోప్ సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే మీరు ఏం చేయాలో మీకు అందరికీ తెలుసు కదా. నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండి.